హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. ఈ వీకెండ్ థియేటర్స్ లోకి కొన్ని సినిమాలు వచ్చాయి, బట్ ఏది కూడా ఆడియన్స్ ని కంప్లీట్ గా సాటిస్ఫై చేయలేకపోయాయి. 10 years బ్యాక్ రిలీజ్ అయిన గీతాంజలికి సీక్వెల్ గీతాంజలి 2 కొత్తగా లేకపోయినా ఆ టైప్ ఆఫ్ కామెడీ ఇష్టపడే వాళ్ళని మెప్పిస్తున్నా. అదే రోజు రిలీజ్ అయిన బాలీవుడ్ యాక్షన్ ఫిల్మ్ బడే మియా చోటే మియా డే 1 బాగానే పర్ఫామ్ చేసిన టాక్ బాగా దారుణంగా రావడంతో మండే నుంచి స్లో ఒక తప్పేలా లేదు. ఇక లాస్ట్ వీక్ రిలీజ్ అయిన ఫ్యామిలీ స్టార్ ఫిల్మ్ చూడడానికి ఏ సినిమా లేకపోవడంతో బాగానే హోల్డ్ చేస్తుంది. ఇక ఎప్పుడో 16 రోజుల ముందు రిలీజ్ అయిన టిల్లు స్క్వేర్ ఫిల్మ్ ఇప్పటికే అదే జోరు కొనసాగిస్తూ బాక్సాఫీస్ దగ్గర కొత్త రికార్డ్స్ ని నమోదు చేస్తుంది. ఇప్పటికే టైప్ 2 లో ఉన్న అన్ని రికార్డ్స్ ని బ్రేక్ చేసిన ఈ ఫిల్మ్ లాంగ్ రన్ లో ఒక్క రికార్డ్ ని కొట్టే దిశగా వెళ్తుంది. సో లేట్ చేయకుండా వీటి బాక్సాఫీస్ రిపోర్ట్ అండ్ పుష్ప 2 టీజర్ క్రియేట్ చేసిన మరో రికార్డ్ ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ముందుగా గీతాంజలి 2 విషయానికి వస్తే ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర 3 days రన్ ని కంప్లీట్ చేసుకోగా 3 days కి గాను తెలుగు స్టేట్స్ లో 65 లక్షల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ వరల్డ్ వైడ్ గా 85 లక్షల షేర్ ని మాత్రమే కలెక్ట్ చేసింది. వరల్డ్ వైడ్ గ్రాస్ 1.7 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీ బిజినెస్ వాల్యూ బట్టి 2.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను మరో 1.7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తేనే మూవీ హిట్ అవుతుంది. ఎలానో కొత్త సినిమాలు పెద్ద రిలీజులు లేకపోవడంతో ఇలానే హోల్డ్ చేస్తే బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఇదే మూవీతో రిలీజ్ అయిన బడే మియా చోటే మియా ఫిల్మ్ 3 days కి గాను ఇండియాలో 32 కోట్ల నెట్ ని మాత్రమే కలెక్ట్ చేయగా వరల్డ్ వైడ్ గా 75 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తూ పర్వాలేదనిపించింది. బట్ ఇది అనుకున్న దానికంటే చాలా తక్కువ ఓపెనింగ్స్. మూవీ రెగ్యులర్ ఫార్మాట్ లోనే తెరకెక్కించిన రిలీజ్ కి ముందు హైప్ ఉంది. బట్ ఆ హైప్ కి కంటెంట్ కి సంబంధం లేకపోవడంతో నార్మల్ ఓపెనింగ్స్ తోనే సరిపెట్టుకుంది ఈ ఫిల్మ్. ఇక ఇదే మూవీతో రిలీజ్ అయిన మరో బాలీవుడ్ ఫిల్మ్ అజయ్ దేవగన్ మైదాన్ ఫిల్మ్ మంచి టాకే తెచ్చుకున్న కలెక్షన్స్ లో మాత్రం వెనకబడింది. డే 1 ఇండియాలో 7.2 కోట్ల నెట్ ని మాత్రమే కలెక్ట్ చేస్తూ పండుగ రోజే తక్కువ పర్ఫామ్ చేసిన ఈ ఫిల్మ్ డే 2 2.8 కోట్ల నెట్ తో భారీగా డ్రాప్ అవగా డే 3 5.6 కోట్ల నెట్ ని కలెక్ట్ చేయడంతో 3 days నెట్ ఇండియాలో 15.7 కోట్లకి చేరుకుంది. అజయ్ దేవగన్ స్టార్డమ్ కి మూవీకి వచ్చిన టాక్ కి ఇది డిజాస్టర్ ఓపెనింగ్స్. వీటి కంప్లీట్ బాక్సాఫీస్ డీటెయిల్స్ ని మండే బాక్సాఫీస్ రిపోర్ట్ లో చూద్దాం. ఇక ఫ్యామిలీ స్టార్ విషయానికి వస్తే బాక్సాఫీస్ దగ్గర 9 days రన్ ని కంప్లీట్ చేసుకున్న ఈ ఫిల్మ్ 9th డే 36 లక్షల షేర్ ని కలెక్ట్ చేస్తూ మంచిగానే హోల్డ్ చేయడంతో 9 days షేర్స్ అనేవి ఇలా ఉన్నాయి. నైజంలో 4.8 కోట్లు, సీడెడ్ లో 92 లక్షలు అండ్ ఉత్తరాంధ్రలో 1.4 లక్షల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ఆంధ్ర మొత్తం మీద 4 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయడంతో 9 days షేర్ తెలుగు స్టేట్స్ లో 9.8 కోట్లకి చేరుకుంది. గ్రాస్ 17 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.3 కోట్లు అండ్ ఓవర్సీస్ మొత్తం మీద 4.7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 9 days కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 15.9 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 30 కోట్ల రేంజ్ లో ఉంది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 44 కోట్ల రేంజ్ లో ఉండడంతో మరో 24 కోట్ల పైన షేర్ ని కలెక్ట్ చేస్తేనే మూవీ హిట్ అయినట్టు. ఇక టిల్లు స్క్వేర్ విషయానికి వస్తే 16వ రోజు వచ్చిన కలెక్షన్స్ తో టైప్ 2 లో టాప్ హీరోయిన్ నాని బిగ్గెస్ట్ హిట్ ని క్రాస్ చేసింది. ఈ ఫిల్మ్ 16వ రోజు తెలుగు స్టేట్స్ లో 1 కోటికి పైగా షేర్ ని కలెక్ట్ చేయడంతో టోటల్ షేర్స్ ఇలా ఉన్నాయి. నైజంలో 24.8 కోట్లు, సీడెడ్ లో 5 కోట్ల 15 లక్షలు అండ్ ఉత్తరాంధ్రలో 5.5 కోట్ల పైన షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ఆంధ్ర మొత్తం మీద 16.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయడంతో 16 days షేర్ తెలుగు స్టేట్స్ లో 46.5 కోట్లకి చేరుకుంది. దసరా మూవీ తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 45 కోట్లు. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 4 కోట్ల 15 లక్షలు అండ్ ఓవర్సీస్ మొత్తం మీద 14.7 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన టిల్లు స్క్వేర్ ఫిల్మ్ 16 days కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 65 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 117 కోట్ల రేంజ్ లో ఉంది. దసరా ఫుల్ రన్ లో అన్ని లాంగ్వేజెస్ ని కలుపుకున్న 64 కోట్ల షేర్ ని మాత్రమే కలెక్ట్ చేయడంతో 16 days రన్ తోనే దీన్ని బీట్ చేస్తూ గీత గోవింద మూవీనే టార్గెట్ గా దూసుకెళ్తుంది ఈ ఫిల్మ్. సో ఇప్పటికే 37 కోట్ల పైన ప్రాఫిట్ తో ట్రిపుల్ బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది టిల్లు స్క్వేర్ ఫిల్మ్. మరో 5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిందంటే 6 ఏళ్లుగా గీత గోవింద మీద ఉన్న రికార్డ్ ని బ్రేక్ చేస్తుంది టిల్లు స్క్వేర్ ఫిల్మ్. మరి ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో చూడాలి. ఇక పుష్ప 2 విషయానికి వస్తే రీసెంట్ గా మూవీ నుంచి టీజర్ రిలీజ్ అవగా 7 ఏళ్లుగా రికార్డ్ గా ఉండిపోయిన దాన్ని బ్రేక్ చేస్తూ సెన్సేషన్ ని క్రియేట్ చేసింది ఈ టీజర్. యూట్యూబ్ లో ఎక్కువ రోజుల పాటు టాప్ ట్రెండింగ్ లో ఉన్న టీజర్ అంటే అది జైలు అవకాశ టీజర్. 2017 లో రిలీజ్ అయిన ఈ టీజర్ ఏకంగా 137 గంటల పాటు యూట్యూబ్ లో టాప్ లో ట్రెండింగ్ లో ఉండగా దాన్ని ఇప్పుడు బీట్ చేస్తూ 138 గంటల టైంతో అంటే 5 రోజుల 18 గంటల పాటు టాప్ ట్రెండింగ్ లో ఉంటూ కొత్త రికార్డ్ ని క్రియేట్ చేసింది పుష్ప 2 టీజర్. ఇక థర్డ్ ప్లేస్ లో 134 గంటల టైంతో జనతా గ్యారేజ్ ఉండగా 123 గంటలతో సరిలేరు నీకెవరు 4th ప్లేస్ లో 120 గంటల పాటు టాప్ ట్రెండింగ్ లో ఉంటూ కాటమరాయుడు అండ్ రంగస్థలం 5th ప్లేస్ లో ఉన్నాయి. అలా పుష్ప 2 టీజర్ రికార్డ్స్ ని క్రియేట్ చేసుకుంటూ పోతుంది. మరి ట్రైలర్ తో కూడా ఇన్ని రికార్డ్స్ ని క్రియేట్ చేస్తుందో లేదో చూడాలి. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్స్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. టిల్లు స్క్వేర్ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థాంక్యూ.